నేను ముంబైకి ఎందుకు వచ్చానో తెలుసా? ముంబైని పోయించడానికి వచ్చాను. ఇక్కడ మనం ఎవరికి పోయించాల్సిన అవసరం లేదు, వాళ్ళే విడిగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పోతున్నారు. మనమైతే వచ్చిన పని అయితే చూస్తున్నాం. నేను స్టే చేసే హోటల్ ఇదే. ఈ రూమ్ అయితే మనకి 5,000 అయితే పడింది. సో మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే బాత్రూంలో మార్బుల్స్ వేసి అయితే ఫ్లాట్ వేసేసి అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. ఈరోజు మనం ముంబైని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామనేది వచ్చేసాము. సో ఇక్కడ ముంబైని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ముంబై దర్శన్ ఉంటుంది, కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ముంబై దర్శన్లో మనకి 250 రూపీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మనకి ముంబై అంతా చూపిస్తారు. 250 రూపీస్లో మనకి నార్మల్ నాన్ ఏసీ ఉంటుంది అండ్ 410 రూపీస్లో మనకి ఏసీ బస్లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి సిఎస్టీ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ముంబైలో ఫస్ట్ చెప్పుకోవాల్సిన ప్లేస్ వచ్చేసి, చూడదగ్గ ప్లేస్ వచ్చేసి సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది మొత్తం మనకి 18 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, రైల్వే స్టేషన్ లోపలికి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది. ఈ బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. మనం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు ఎంత బాగుందో ఇక్కడ. ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. నిన్న మేము మార్నింగ్ టైమ్స్లో అండ్ ఈవినింగ్ టైమ్స్లో జాబ్స్ అయిపోయిన తర్వాత జాబ్స్కి వెళ్ళేటప్పుడు అయితే అసలు మనకి నిలబడడానికి ప్లేస్ ఉంటుంది. అంత రష్ ఉంటుంది అనమాట. మొత్తం 18 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ. చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇదైతే. బాంబేలో ఉండేవాళ్ళు మ్యాక్సిమం మనకి ఇలా లోకల్ ట్రైన్స్ ప్రిఫర్ చేస్తారు. దీంట్లో స్లో ట్రైన్స్ ఉంటాయి అండ్ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి. బాంబేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి 5 రూపీస్ నుంచి 20 రూపీస్ మ్యాక్స్ అక్కడ అంతే ఛార్జెస్. అందుకే యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. 5 నిమిషాలకి ప్రతి 5 నిమిషాలకి ఒక ట్రైన్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే టెక్స్చర్ చూసుకోవచ్చు. ఫ్యాన్స్ కూడా మంచి వెరైటీ ఉంటాయి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ 18 ప్లాట్ఫామ్స్. నేను యాక్చువల్గా ముంబై దర్శన్ టికెటే తీసుకుందాం అనుకున్నాను, కానీ అది మార్నింగ్ 11 నుంచి 7 వరకు అయితే ఉంటుందంట. అంత టైం మనకి లేదు. సో నాకైతే 7:50కి మళ్ళీ హైదరాబాద్కి ఫ్లైట్ అయితే ఉంది. సో అందుకే నేను నా ఓన్గా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్తున్నాను. సో నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా వెళ్దాం. గేట్వే ఆఫ్ ఇండియా అక్కడే మనకి తాజ్ మహల్ హోటల్ అవన్నీ ఉంటాయి. అలాగే అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ వచ్చేద్దాం. టికెట్ తీసుకొని లైన్లో నిలబడాలి. లైన్లో నిలబడితే బస్ వచ్చి మనల్ని పికప్ చేసుకొని వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర కూడా మనం రిటర్న్ వచ్చేటప్పుడు అలానే ఉంటుంది అనమాట. ఇంత పెద్ద లైన్ ఉంది. ఈ లైన్కి భయపడే అందరూ క్యాబ్స్లో అక్కడ వెళ్ళిపోతారు. కానీ మనమైతే ఎక్స్పీరియన్స్ చేద్దాం, మనకు టైం ఉంది కాబట్టి. మనల్ని ఇక్కడైతే డ్రాప్ చేసేస్తారు. అక్కడ మీకు ముందర కనబడుతుంది గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈ ట్యాక్సీ వాళ్ళ ట్రాప్లు అయితే అస్సలు పడకండి. వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికే 100, 150, 200 అడుగుతారు. మీరు సిఎస్టీకి వెళ్ళిపోతే నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనో ట్రైన్స్ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంటుందన్నమాట. ఎంట్రీకి అయితే నో కాస్ట్, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తోని ఎంట్రీ అయిపోవచ్చు లోపలికి. ఇక్కడ మనకి ఎప్పుడు ఇలానే ఉంటుందన్నమాట. పబ్లిక్తో కిటకిటలాడుతుంటుంది. అండ్ మనకి ఈవినింగ్ టైమ్స్లో ఇంకా టూ మచ్ ఉంటుంది పబ్లిక్. సో ఇప్పుడు మనకి మార్నింగ్ అవర్స్ కాబట్టి కొంచెం తక్కువ ఉంది పబ్లిక్. చూసుకోవచ్చు మనకి ఇదే తాజ్ మహల్ హోటల్. ఇక్కడ మొత్తం రాసి ఉంది అసలు ఎందుకు బిల్డ్ చేశారని.
ఆఫ్ ఇండియాని 1911లో మనకి బ్రిటిష్ మోనార్క్ జార్జ్ వి అనేవాడిని వెల్కమ్ చెప్పడానికి ఈ గేట్ వే ఆఫ్ ఇండియా అయితే కట్టారనమాట. అండ్ అలానే తర్వాత కూడా బ్రిటిష్ నుంచి సైనికులు కానీ అక్కడ నుంచి మెయిన్ పర్సన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని వెల్కమ్ చెప్పడానికి కూడా ఇదే సింబాలిక్గా ఉంటుందని చెప్పేసి ఈ గేట్ వే ఆఫ్ ఇండియాని అయితే నిర్మించారు. అండ్ మోరోవర్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళందరూ ఈ గేట్ నుంచి ఎగ్జిట్ అయ్యారనమాట. సో అందుకే ఇది గేట్ వే ఆఫ్ ఇండియా. Baby, read the fine print. I've got baggage and it's all Gucci. Don't get too attached to me. Everybody act like the answer. One love like in the movies. Wasting precious time assuming. Oh, what we made to fall. అండ్ నెక్స్ట్ మనకి ఇంట్రెస్టింగ్ ప్లేస్ వచ్చేసి ముంబైలో తాజ్ మహల్ హోటల్. ఇది అందరికీ తెలిసిన విషయమే. Solo and solely exploring what I need. Cause dozens of times I swear that I knew when the wisdom was scanty. Doesn't mean I was broken so open, I gave it till empty. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి బోటింగ్కి ఎలా లేదంట. రైనీ సీజన్ అంతా మనకి బోటింగ్ అనేది ఎలా ఉండదంట. సో వాటర్ కూడా ఇక్కడ కనబడుతుందా, ఇదంతా వాటర్ అక్కడ నుంచి పడితే కొన్ని రోజులు ఆగితే ఇక్కడ ఇలా కూడా నిలబడినారంట. ఇదంతా బ్యారికేడ్ చేస్తారంట. సో మనకి బోటింగ్ అయితే చేద్దాం అనుకునే వాళ్ళు రైనీ సీజన్లో మాత్రం అసలు రాకండి. ఎందుకంటే నాకైతే తెలీదు, కానీ ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు ఏంటంటే మనకి బోటింగ్ అనేది ఎలా ఉండదు. రైనీ సీజన్ మొత్తం బోటింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. రైనీ సీజన్లో వస్తే ఇలాగా గేట్ వే ఆఫ్ ఇండియాని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ తాజ్ మహల్ హోటల్ చూసుకోవాలి. అండ్ ఇలా నిలబడి సెల్ఫీస్ తీసుకొని రైట్ మళ్ళీ బ్యాక్ టు వడాపావ్ 20 రూపీస్. వడాపావ్ 20 రూపీస్. ముంబైకి వస్తారు అందరూ, అంత మంచిగా ఉంది, పైన చూసి అంత మంచిగా ఉంది, అంత వండర్ఫుల్ ఉంది అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ మనకి ఉండడానికి వచ్చే వాళ్ళకి ప్లేసెస్ ఎలాగా, రెంట్కి ఎక్కడ దొరుకుతాయి, ఓవర్ క్రౌడెడ్ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ మన పబ్లిక్ కూడా ఏంటంటే మరీ దాన్ని ఎలా చేసేస్తారంటే అసలు కొంచెం కూడా నీట్నెస్ అనేది లేదు పబ్లిక్ దగ్గర. ఎక్కడ పడితే అక్కడ పోసేయడాలు అన్నీ, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చేయడం, అలా ఉంటుంది అనమాట బాంబేలో. అండ్ మోరోవర్ అక్కడ ఇంత చిన్న ఫ్లాట్, నా బెడ్రూమ్ అంత ఉంటుంది ఫ్లాట్, అది మంత్లీ రెంట్ వచ్చేసి 24,000 అంట. దాంట్లోనే కిచెన్ ఉంది, బాత్రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది. అర్థం చేసుకోండి, మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ధూళి తీరిపోతుంది మన బాంబేలో. మన హైదరాబాద్ లాగా కాదు. హైదరాబాద్లో 20,000 పెడితే మనకి మంచి లగ్జరీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ వస్తుంది. ఇక్కడ 24,000 పెట్టినా కూడా మనకి ఏం ఎమ్యూనిటీస్ లేని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ దొరుకుతుంది అంతే. ఇంకా తక్కువ రేట్లో కూడా ఉంటాయేమో, కానీ మనం మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి మనం అక్కడ సైడ్ అంత పెద్ద ఇంట్లలో ఉండేసి ఇక్కడికి వచ్చి చిన్న ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలంటే ఎవరు కాలేరు. మరి నీట్నెస్ లేని ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలంటే ఎవ్వరు కాలేరు. ఇక్కడ ఉండి చేయాలంటే చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. బాంబేలో ఎంజాయ్ చేయాలి, రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే బాగా బలిసి ఉండాలి మనిషి, లేకుంటే మాత్రం అస్సలు ఉండలేరు, అస్సలు ఇక్కడ సర్వైవ్ కూడా అవ్వలేదు. సిస్టర్కి ఇక్కడే ట్రాన్స్ఫర్ అయింది. సో ఒక ఇల్లు చూడడానికి అయితే వెళ్ళాము. అక్కడ అపార్ట్మెంట్ అంటే ఎంత హైట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ కింద చూస్తే మొత్తం స్లమ్. మనకి ఎంత దరిద్రంగా ఉందంటే ఆ రోడ్స్ నుంచి వెళ్తుంటే ఏమైనా తినాలనుకున్నా కూడా తినలేని పరిస్థితి. ముంబై బస్సెస్లో వీల్ చైర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, లిఫ్ట్ అంటే మా ట్రైన్ చర్చ్ గేట్ నుంచి గేట్ ఆఫ్ ఇండియా నుంచి 8 రూపీస్, మళ్ళీ చర్చ్ నుంచి గేట్ 8 రూపీస్, 16 రూపీస్లో మన పని అయితే అది క్యాబ్లో అయితే 100 రూపాయలు. ఇది ఒకటి యూజ్ చేసుకుంటే బెస్ట్. సౌత్ ముంబైలో అంతా మనకి బ్రిటిష్ కట్టడాలు కనబడతాయి. ఇంకా మనకి
కానీ నాకు బాంబేలో బ్యూటీ ఏదనిపిస్తుంది అంటే ఎంత పెద్ద పెద్ద స్కై స్కేపర్స్ ఉండని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, కానీ దాని కిందనే మనకి స్లమ్ ఉంటుంది. ఈవెన్ మనకి ఎయిర్పోర్ట్ కూడా ఆనుకొని మొత్తం స్లమ్మే ఉంటుంది. ఈ ఏరియా అంతా వచ్చేసి నవాడా ఏరియా. సో మనకి ఇక్కడే ఓన్లీ మనకి ఇదే ఇప్పుడు పాష్ ఏరియా అనమాట సౌత్ ముంబైలో. మనకి ఈ ఏరియాలో మొత్తం మోనోరైల్ తిరుగుతుంటుంది. అండ్ మనకి బస్సెస్ అవన్నీ కొంచెం తక్కువ అనమాట. మోనోరైల్ అవి ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మెట్రో కూడా ఉండదు అనమాట ఇక్కడికి. ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.